టాలీవుడ్ స్టార్ హీరో ధనుష్, స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోందంటూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పలు సందర్భాలలో కలిసి కనిపించడం, ఒకరి వ్యక్తిగత విషయాలపై మరొకరు ఆసక్తి చూపించడంతో ఈ రూమర్లు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా గత ఏడాది ఆగస్టులో జరిగిన సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ షోలో ఈ జంటగా సందడి చేయటం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ధనుష్ నటిస్తున్న తేరే ఇష్క్ మే సినిమా సక్సెస్ పార్టీకి సైతం మృణాల్ ప్రత్యేకంగా హాజరు కావడంతో వీరి మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధమే కాకుండా ఏదో ప్రత్యేకమైన అనుబంధం ఉందనే చర్చలకు మరింత బలం చేకూరింది. ఈ వార్తలకు తోడు సోషల్ మీడియా వేదికగా జరిగిన కొన్ని పరిణామాలు కూడా ఈ రూమర్లను నిజమేనేమో అనేలా చేశాయి. మృణాల్ ఠాకూర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ధనుష్ సోదరీమణులైన డాక్టర్ కార్తీక, విమల గీతలను ఫాలో అవ్వడం ప్రారంభించడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ విషయాలపై ధనుష్ ఎప్పుడూ నోరు మెదపనప్పటికీ మృణాల్ మాత్రం గతంలో స్పందిస్తూ ధనుష్ తనకొక మంచి స్నేహితుడు మాత్రమేనని తేల్చి చెప్పింది. అయినప్పటికీ వీరిద్దరికీ అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు మాత్రం వీరు నిజంగానే డేటింగ్లో ఉన్నారని, కాకపోతే ఈ బంధం ప్రారంభ దశలోనే ఉందని అప్పట్లో గుసగుసలాడారు. ఒకే రకమైన ఆలోచనలు, విలువలు ఉండటం వల్లే ఇద్దరూ దగ్గరయ్యారని, కానీ తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేటుగా ఉంచడానికే ఇష్టపడుతున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ లవ్ స్టోరీకి బ్రేక్ పడిందని సరికొత్త వార్త ఫిలిం నగర్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. ధనుష్, మృణాల్ మధ్య గత కొంతకాలంగా దూరం పెరిగిందని, ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపారని సినీ వర్గాల కథనం. వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి గల అసలు కారణాలు ఏమిటనేది ఇప్పటి వరకు స్పష్టంగా బయటకు రాలేదు. ఈ బ్రేకప్ రూమర్లపై అటు ధనుష్ కానీ ఇటు మృణాల్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది అభిమానులకి ఒక మిస్టరీలానే మిగిలిపోయింది. కేవలం ప్రచారం కోసమే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారా, లేక నిజంగానే వీరి బంధం ముగిసిందా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ధనుష్ గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 18 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి వైవాహిక జీవితం ఊహించని విధంగా 2022లో ముగిసిపోయింది. తాము ఇద్దరం పరస్పరం అంగీకారంతోనే విడిపోతున్నట్లు అప్పట్లో ఈ జంట సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. వీరికి యాత్ర, లింగ అనే 2 కుమారులు ఉన్నారు. ఐశ్వర్యతో విడిపోయిన తర్వాత ధనుష్ పూర్తిగా తన సినిమాలపైనే దృష్టి పెట్టగా ఇప్పుడు మళ్లీ ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ మృణాల్ పేరుతో కొత్త రూమర్లు చుట్టుముట్టడం గమనార్హం.